ఖతర్నాక్ జోడీ పార్ట్ 2 అడవిలో చావుతో పోరాడుతున్న సందీప్ దగ్గరకు ఒక బంగారు నెమలి నడుచుకుంటూ వచ్చి మాట్లాడసాగింది. సూర్యరశ్మి పడి ఎంతో దివ్య తేజస్సుతో మెరుస్తోన్న ఆ నెమలికి అక్కడున్న జంతువులు అన్నీ దారి ఇచ్చాయి. వినయంగా తలవంచుకుని ఉన్నాయి అవి. అదంతా ఒక ఫాంటసీ సినిమాలోని సీన్లా అనిపించింది సందీప్కి. ఒక జంతువు తనతో మాట్లాడితే ఏ మనిషి అయినా షాక్ అవుతాడు. కానీ సందీప్కి మాత్రం గతంలో జరిగిన ఒక సంఘటన లీలగా గుర్తుకొచ్చింది. అప్పుడు కొన్నేళ్ల క్రితం. అప్పుడు సందీప్కి 10 ఏళ్ళు. అతని తండ్రి రంగనాథ్ తన కుటుంబంతో వైజాగ్కి ట్రిప్ మీద వచ్చాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ప్రదేశానికి ఫ్యామిలీని తీసుకెళ్లడం అతనికి అలవాటు. వ్యాపారంలో ఎంత తలమునకలై ఉన్నా తనవాళ్లతో సమయం గడిపేలా మాత్రం పక్కాగా చూసుకుంటాడు ఆయన. సందీప్కి ఎక్కువగా సముద్రం అంటే ఇష్టం. కాబట్టి ఎక్కువగా వైజాగ్కి వస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ సముద్రానికి దగ్గరలో తమ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి విడిది ఏర్పాట్లు పెద్దగా చేయనవసరం లేదు ప్రత్యేకంగా. ఆ రోజు ఉదయాన్నే గెస్ట్ హౌస్ను చేరుకోగానే వాళ్ల మధ్య చర్చ మొదలైంది. రంగనాథ్, సందీప్ తండ్రి, సరే మరి ఇవాళ ఎక్కడికి వెళదాం? ఉదయాన్నే ఇక్కడికి వచ్చేశాం కాబట్టి మీకు ఓపిక ఉంటే కొంతసేపట్లోనే బయటకు వెళ్ళి తిరిగి రావచ్చు. సందీప్ ఉత్సాహంగా, వెళదాం నాన్నా, నాకేం అలసటగా లేదు. రంగనాథ్, నువ్వేం అంటావ్ గౌరీ? గౌరీ, సందీప్ అమ్మ, మీకు ఇంత ఆత్రంగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? వాడి బుర్రలో ఈపాటికి ఎక్కడికో వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఉంటాడు కదా, అడిగి చూడండి. అలా అమ్మానాన్నలు ఇద్దరూ తనవైపుకు తిరగగానే నవ్వుతూ తన మనసులో మాట బయటపెట్టాడు సందీప్. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలు కావడంతో పక్కా ప్రణాళికతో ఏ పని అయినా ప్లాన్ చేయడం అలవాటు ముందు నుండి. తమ బిడ్డకి కూడా అదే అలవాటు చేశారు వారి పెంపకంలో. స్కూల్ ఉన్నప్పుడైనా, ట్రిప్ మీద బయటకు వెళ్ళినప్పుడైనా ఎప్పుడు, ఏం, ఎలా చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకోవడం సందీప్కు చిన్నప్పటి నుండే అలవాటు అయింది. సందీప్ పోయిన నెల స్కూల్ వాళ్లు ఏర్పాటు చేసిన జూ ట్రిప్కి ఒంట్లో బాలేదని వెళ్ళలేకపోయాను కదా నాన్నా. ఇక్కడ జంతువులను దగ్గర నుండి చూడాలి అని ఉంది. రంగనాథ్, సరే అలాగే చేద్దాం అని చెప్పి తన చిన్ననాటి స్నేహితుడైన కపిల్కు ఫోన్ చేశాడు రంగనాథ్. అభయారణ్యాలను పర్యవేక్షించే జాబ్ చేసే కపిల్ తన మిత్రుడు చాలా రోజుల తర్వాత కాల్ చేసేసరికి ఎంతో ఆనందంతో ఆన్సర్ చేశాడు. కపిల్, ఏరా రంగా, ఏమైపోయావ్ ఇంతకాలం? 2 ఏళ్ల క్రితం రీయూనియన్లో కలిసాం. మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చానా? రంగనాథ్, నా సంగతి తెలుసు కదరా నీకు. బిజినెస్ పని మీద అస్తమానం ఎక్కడో చోటుకి వెళ్తూనే ఉంటున్నా. ఇప్పుడే టైం దొరికింది అని ఫ్యామిలీతో వైజాగ్ వచ్చాను. కపిల్, వైజాగ్ వచ్చావా? మరైతే తప్పకుండా మీరంతా మా ఇంటికి రావాలి. సోది చెప్పి తప్పించుకుందాం అనుకుంటే ఊరుకోను. రంగనాథ్, లేదురా, మీ ఇంటికి వద్దాం అనే నీకు కాల్ చేస్తున్నాను. అలాగే నాకు ఒక పని చేసిపెట్టాలిరా నువ్వు. కపిల్, అడుగురా, అంత మొహమాటం ఎందుకు? కొంపదీసి ఏమైనా అక్రమ లావాదేవీలు చేయమని అడగవు కదా? తన స్వశక్తితో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన రంగనాథ్ చాలా ఉన్నత విలువలతో వ్యాపారం చేసే మనిషి. చెడు దారిలో తాను వెళ్ళడు. అలాంటి పనులు చేసేవారికి తన వ్యాపారంలో స్థానం ఇవ్వడు. అతని నిజాయితీకి పెద్ద పేరు ఉంది. కాబట్టి ఇలాంటి చురుకు ఇచ్చే మాటలతో ఏడిపించడం అలవాటు కపిల్కు. రంగనాథ్, నా సంగతి తెలిసి కూడా అలా అంటావేంట్రా? కపిల్, ఏడువకురా, కావాలనే ఉడికిస్తున్నా. ఇంతకీ ఏం పని గురించి మాట్లాడుతున్నావ్? రంగనాథ్, నా కొడుకు సందీప్కి వన్యమృగాలంటే చాలా ఇష్టం. ఈ మధ్య వాడి స్కూల్ ఏర్పాటు చేసిన జూ ట్రిప్కు ఒంట్లో బాలేదని వెళ్ళలేకపోయాడు. ఆ ఛాన్స్ మిస్ అయిందని చాలా గోల చేశాడు అప్పుడు. అందుకే ఈ వైజాగ్ ప్లాన్లో జంతువులను చూస్తాను అని అంటున్నాడు. నీకేమైనా అలాంటి ఏర్పాటు చేసే వీలుందా? కపిల్, హహా, చూడబోతే వాడు కూడా నాలా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యేలా ఉన్నాడు. రంగనాథ్, పెద్దయ్యాక వాడికి అదే అవ్వాలని ఉంటే ఆ విషయంలో సహకారం అందించడానికి మేము రెడీ. సందీప్ నీలాంటి గొప్ప పొజిషన్కి చేరుకుంటే మాకు కూడా ఆనందమే. కపిల్, మరీ ఎక్కువ పొగడకు బాబూ. నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం మీ నాన్నగారు. ఆయన ఒప్పించడం వల్లనే మా నాన్న నన్ను ఈ ఫీల్డ్లోకి రానిచ్చారు. రంగనాథ్,
మాట సాయం చేయడం పెద్ద విశేషం కాదురా. నువ్వు అనుకున్నది సాధించటానికి పడిన కష్టమే అసలు కారణం నీ విజయానికి. కపిల్: సరేలే, మీ నాన్నలాగా నువ్వు కూడా బోళా మనిషివే. మీరైతే మా ఇంటికి రండి ఈరోజు. రేపటికి దగ్గరలోని అడవికి ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేస్తా. రంగనాథ్: చాలా థాంక్స్ రా. ఫ్రెష్ అయ్యి నేరుగా మీ ఇంటికే వస్తాం. అలా కొంతసేపు కపిల్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాడు రంగనాథ్. ఇదంతా అక్కడే ఉన్న సందీప్ చూస్తూ ఉన్నాడు. తన తండ్రికి ఉన్న సర్కిల్, పలుకుబడి మీద చాలా గౌరవం ఉండేది సందీప్కి చిన్నతనం నుండి. అంత పవర్ ఉన్నా కూడా స్వార్థానికి దాన్ని ఎప్పుడూ రంగనాథ్ వాడలేదు. మనవాడికి తెలిసి రంగనాథ్ తన కొడుకుని చూసి పని జరిగింది అన్నట్టు సైగ చేశాడు. ఆనందంతో అరుచుకుంటూ అమ్మతో ఆ విషయానికి పంచుకోవడానికి పరిగెత్తుతూ వెళ్లాడు సందీప్. మధ్యాహ్నం సమయానికి తన కుటుంబంతో కపిల్ ఇంటికి చేరుకున్నాడు రంగనాథ్. భోజనం పూర్తి అయిన తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న అండర్ వాటర్ ఆక్వేరియంకి వెళ్లారు అంతా కలిసి. అలా ఆ రోజు వేగంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే జీప్లో సందీప్ కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని అభయారణ్యానికి బయల్దేరాడు కపిల్. కపిల్: చూడు సందీప్, నీకు జంతువులను దగ్గరగా చూడాలి అని ఉంది అని నాన్న అడిగారు అని ఈ ఏర్పాటు చేశా నీకోసం. మామూలుగా అయితే ఫారెన్ నుండి వచ్చేవాళ్లకు తప్ప ఇలాంటి వసతులు ఇక్కడి వారికి లభించవు. సందీప్: వెరీ థాంక్స్ అంకుల్. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అడవిలోకి నేరుగా ట్రిప్ మీద రావడం. కపిల్: నీకు జంతువులు అంటే బాగా ఇష్టమా? నాకు లాగా పెద్దయ్యాక ఫారెస్ట్ ఆఫీసర్ అవుతావా? సందీప్ ఆ ప్రశ్నకు ఏ సమాధానం ఇస్తాడని గౌరీ, రంగనాథ్ ఎదురు చూశారు. అప్పుడు సందీప్: లేదు అంకుల్, నేను పెద్దయ్యాక నాన్నలాగా పెద్ద బిజినెస్ మాన్ అవుతాను. కపిల్: అవునా? నీకు జంతువులు అంటే ఇష్టం కాదా మరి? సందీప్: నాకు జంతువులు అంటే ఇష్టమే. ఇక్కడి జీవులను రక్షించడానికి మీరు ఉన్నారు. కానీ సమాజంలో ఎటువంటి ఆధారం లేక రోజూ ఒక గండంలా గడిచే జంతువులను ఎవరు చూస్తారు? నేనే బిజినెస్ మాన్ అయితే అలాంటి మూగ జీవాలకు షెల్టర్స్ ఏర్పాటు చేస్తాను. అలాంటి మంచి పనులు చేయడానికి నా కంపెనీలో వచ్చే కొంత లాభాన్ని ఉపయోగిస్తాను. చిన్న వయస్సులోనే అంత పరిణితితో ఆలోచించిన సందీప్ తెలివికి అందరూ అబ్బురపోయారు. ఒక్క రంగనాథ్ తప్ప. ఎందుకంటే వ్యాపారాల గురించి, కంపెనీ లాభాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడం గురించి తన కొడుకుకి వివరించింది అతనే. కపిల్: సరే, నీ ఐడియా కూడా బాగానే ఉంది. నువ్వు అనుకున్నది సాధిస్తే మూగజీవాలతో పాటు చాలామంది మనుషులకు కూడా ఉపాధి లభిస్తుంది. కాని అది అంత సులువు కాదు. ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సందీప్: తెలుసు అంకుల్, కష్టపడకుండా వచ్చింది ఏదీ మనతో నిలవదు అని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు. ఎంత కష్టమైనా నేను అనుకున్నది సాధిస్తాను. ఆ మాటలు విని ముచ్చటేసింది కపిల్కు. సందీప్ తల నిమిరాడు. అతను అప్పుడు తన 2 ఏళ్ల బాబు కూడా సందీప్ లాగే ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి అవ్వాలని మనసులో కోరుకున్నాడు. అప్పుడు వారంతా అలా కొంతసేపు జీప్లో ప్రయాణించాక అడవి మధ్యలోకి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కపిల్ అసిస్టెంట్స్ 2 గుడారాలు వేసి ఉంచారు పొడి నేల మీద. కపిల్: ఇక్కడ కొంతసేపు గడపడానికి వీలు ఉండేలా ఈ గుడారాలు వేయించాను. మనం క్యాంపు వేయడం అయితే కుదరదు గాని మీకు వసతులలో లోటు రాకూడదు అని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం నిప్పును వాడకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఇక్కడ కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉంది. రంగనాథ్: అర్థం అయింది కదా సందీప్, ఇక్కడ పిచ్చి వేషాలు ఏమీ వేయకు. అంకుల్ అసిస్టెంట్స్ కూడానే ఉండు. సందీప్: సరే నాన్నగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అలా అసిస్టెంట్స్ ఇద్దరు సందీప్ని తీసుకుని అడవిలోకి వెళ్లారు. ఇంకో ఇద్దరు గౌరీ, రంగనాథ్లను వేరే దిశలో తీసుకెళ్లారు. అలా నడుస్తూ ఉండగా గౌరికి ఒక అనుమానం వచ్చింది. గౌరీ: మనం సందీప్తో పాటు వెళ్తే సరిపోయేది కదా అండి, వేరే దారిలో ఎందుకు వెళ్తున్నాం? రంగనాథ్: వాడికి అడవిలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇద్దాం. మనం కూడా ఉంటే వాడికి ఏదో చెరలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. జూలా కాకుండా ఈ ట్రిప్ వాడికి ఇంకా మంచి జ్ఞాపకంగా మిగలాలి అని ఇలా ఏర్పాటు చేశా. అయినా కంగారుపడకు, వాడితో వెళ్లిన వాళ్ళు ప్రొఫెషనల్స్. సందీప్కి ఏం కాదు. తనని, తన కొడుకుని అంతలా ప్రేమించే భర్త దొరకడం అదృష్టంగా భావించింది గౌరీ.
తనతో పాటు ఉన్న ఇద్దరు గార్డ్స్తో చలాకీగా మాట్లాడుతూ కొంత దూరం అడవిలోకి వెళ్లాడు సందీప్. ఇంతలో ఏవో వింత గర్జనలు వినిపించడంతో అలర్ట్ అయ్యారు ఆ గార్డ్స్. వాకీ టాకీలో ఎమర్జెన్సీ మెసేజ్ పంపడానికి ప్రయత్నించారు వాళ్ళు. కానీ ఏదో కారణం చేత సిగ్నల్స్ సడన్గా బ్లాక్ అయిపోయాయి. వారు అలా అయోమయంలో ఉండగానే తమతో పాటు అక్కడ ఉన్న సందీప్ కనిపించకుండా పోయాడు వారికి. వాడ్ని వెతుకుతూ చెరో దిక్కుకు వెళ్లారు వాళ్ళు. ఎవరో సాయం చేయమని పిలుస్తున్నట్టు అనిపించి ఒక దిశలో నడుచుకుంటూ వెళ్లాడు సందీప్. అప్పుడు అక్కడికి కొంత దూరంలో గాయపడి క్రింద పడి ఉన్న బంగారు నెమలి కనిపించింది అతనికి. దాని కాలి నుండి రక్తం కారుతుండడంతో వెంటనే తన దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ను బయటకు తీశాడు బ్యాగ్ నుండి సందీప్. ఇంతలో అతనికి కొంత దూరంలో ఉన్న పొదలలో నక్కి ఉన్న నల్లటి నక్క ఒకటి మీదకు దూకడానికి సిద్ధం అయింది. తర్వాత జరిగేది ఏంటని వచ్చే భాగంలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.